మాట్లాడటం నేర్చుకోవాలి. చెప్పడం వేసేది ఎవరి పక్షాన్ని? న్యాయం పక్షాన్ని మాట్లాడటానికి ధైర్యం కావాలి. ఏం కావాలి? ధైర్యంగా న్యాయం పక్షాన్ని మాట్లాడాలి. అది ఏమన్నా కానీ ధైర్యంగా న్యాయంగా మాట్లాడాలి. ప్రభు మనకి తోడైంది. చేతులకు గడిగా స్తోత్రాలు చేద్దామా? అధికారులు ఎత్తు ధైర్యంగా మన వాళ్ళంతా నిలబడిపోతారు. అసలు వచ్చి వారికి అడిగారు, అసలు ఇది ఎంతవరకు నా పక్షాన్ని కూడా ఏమన్నా అబ్బాయి అట్లా అసలు అలా అబ్బాయి అసలు ఎప్పుడు అలా చాలా జాగ్రత్తగా మేము చాలా సంవత్సరాలు చూస్తున్నాం. అసలు అలాంటి వాడుగా పబ్లిక్లో సాక్ష్యం వచ్చాం, అధికారులు సాక్ష్యం వచ్చాం. వాళ్ళు పెద్ద నాయకులు ఏముంది తప్పేమో నువ్వు తప్పైనా పోయి చెప్పు అసలు ధైర్యం ఏముంది ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు. కొంతమంది ఆ ధైర్యంగా ఉన్నదంటే న్యాయంగా సాక్ష్యం ఇవ్వడానికి భయం. ఈయన తిరిగిపోవడం ఈ పిలిపి వారు పరలోక రాజ్యం పోతారని గ్యారెంటీ. కాబట్టి ధైర్యంగా న్యాయం పక్షాన ఉంది. నాది న్యాయమైతే నాది, ఇంకొకది న్యాయమైతే ఇంకొకది. ఎవరైతే న్యాయం పక్షాన బైబిల్ పక్షాన వాక్యానుసారంగా మాట్లాడితే చాలు. దేవుని మహిమలు కాక చేతులు గడిగా స్తోత్రాలు చేద్దామా? వాక్యాన్ని ఆధారం చేసుకుని న్యాయం పక్షాన్ని మాట్లాడి వచ్చిన సమస్యలో ఇది న్యాయం ఏది, ఇది అన్యాయం ఏదని, ఇది దేవునికి నచ్చదని ఉన్నట్టుగా న్యాయంగా మాట్లాడితే చాలు. ప్రభు వారిని చూసి ధైర్యపరిచి వీరికి నా పక్షాన ధైర్యంగా న్యాయంగా మాట్లాడుతున్నారు, వీరికి మేలు చేయాలని ఆయన అనుకోను గాక, ఆయన నీకు మేలే చేయును గాక. న్యాయం పక్షాన కొన్ని ఆటంకాలు, అవరోధాలు, నిందలు వచ్చినా సరే న్యాయం పక్షాన్ని నిలబడితే దేవుడే తగిన సమయంలో గొప్ప కార్యాన్ని పక్షాన్ని జరుగును గాక. చేతులది గడిగా స్తోత్రాలు చేద్దామా? ఇక్కడ మరొక మాట ఏమో రాస్తుంది, మీ దేవుడైన యెహోవా మాట నమ్ముకొని అప్పుడు మీరు స్థిరపరచబడదు. మీరు ఎవరైతే దేవుని మాట వింటారో, మనం ఎప్పుడైతే దేవుని మాటే వింటామో మనం ఏమవుతామంట? స్థిరపడతామంట, సెటిల్ అయిపోతాం. దేవుని పక్షాన దేవుని నమ్ముకొని దేవుని మాట పక్కన నడిస్తే నువ్వు స్థిరపడును గాక, నిన్ను స్థిరంగా నిలబెట్టును గాక, నువ్వు ఆర్థికంగా స్థిరపడును గాక, ఆరోగ్యకరంగా స్థిరపడును గాక, ఆత్మీయంగా స్థిరపడును గాక, అన్ని విషయాలు నువ్వు స్థిరపడును గాక. స్థిరపరచువాడవు ఎట్టి వాడలే మంచి ట్రెండ్ అయింది పాట బాగా. స్థిరపరచువాడవు బలపరచువాడవు, స్థిరపరచువాడవు బలపరచువాడవు, స్థిరపరచువాడవు బలపరచువాడవు. అయినా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే స్తోత్రం. యేసయ్యా యేసయ్యా నీకే నేను పాడింది మీరు పాడింది. నేను ఇందులో ఒక పదం, ఆ పాటలో ఉన్న పదం తీసేసి ఒక పాటలో ఉన్న పదం కలిపాను. ఏ పాఠం చెప్పండి? స్థితి పెట్టాను, కథ తీసే స్థితి పెట్టాను. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అని రాశాడు పాట. బాగుంది, పాడటానికి బాగుంది, వినడానికి అసంపూర్ణం.
కానీ ఆ కథ తీసేసిన స్థితి పెట్టారు. ఏదైనా చేయగలము, స్థితి మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము యేసయ్యా. ఈ పదంలో సేమ్ కథను తీసి స్థితిని పెట్టారు. ఎందుకంటే కథను ఎందుకు తీసారు, స్థితిని ఎందుకు పెట్టానంటే వినడానికి అనుసరంగా ఉన్నప్పుడు కథే. కానీ కథలు కూడా మాకు రాశాడు, కథలు చెప్పమాకండి అసలు. ఇప్పుడు మనం ఒక పిక్చర్ చూసేవాళ్ళు, అది ఎవరు రాస్తారు కదా, ఎవరు కథ. ఇప్పుడు కథ రాసి ఒక పిక్చర్ వదులుతాడు, కథ రాసి ఒకటి రాస్తాడు, రచయిత రాసి ఒక సినిమా తీసేసి ఫిల్మ్ రిలీజ్ చేస్తాడు, బాగా సక్సెస్ అయింది, డబ్బులు వస్తాయి. ఆ కథ నిజమా కథ? అది కథ నిజమా? అది నిజమేనా? నేను చెప్పింది కరెక్టేనా? అది నిజమా కథ? చెప్పాలి. కథ నిజమా? కథ కథలో పెట్టి కొట్టాలని రాశాడు రచయిత, కానీ రియల్గా కొట్టడు. కాబట్టి వినడానికి సొంపుగా ఉందని కథ పెట్టాడు, పదం బాగుంది, హైలైట్ అయింది, ఓకే డోంట్ వరీ, పరిశ్రమ. కానీ బైబిల్లో కథ పరిశ్రమ చేస్తే మన బైబిల్లో ఉన్న జరిగిన ప్రతి స్టోరీ కథ కాదు, రియల్. బైబిల్లో దావీదు సింహాన్ని చంపాడు, కథ నిజమా? సినిమాలో చిరంజీవి కూడా సింహాన్ని చంపాడు, కథ నిజమా? కథ. అది కథ, ఇది రియల్. కాబట్టి రియల్ పదాలే పెట్టాలి మన దేవుడికి. గడిగా స్తోత్రాలు చేద్దామా? చేతులు గడిగా స్తోత్రాలు చేద్దామా? ఇప్పుడు కథ వేరు, రియల్. నేను స్థితి ఎందుకు పెట్టానంటే మన స్థితిలో ఒకప్పుడు ఘోరంగా ఉండి ఆయన ఇప్పుడు స్థితి మొత్తం గొర్రెల కాపరిగా ఉన్నాడు. దావీదు ఒకప్పుడు స్థితి బాగలేదు, కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, దావీదుని రాజుని చేసి స్థితి మొత్తం మార్చేశాడు. కాబట్టి నీ స్థితులన్నీ పరిస్థితులన్నీ మార్చిన దేవుడు. కాబట్టి కథ కాదు మన దేవుడు చేసేది, స్థితినే మారుస్తాడు. చెప్పకూడదు మెస్సైకి కాబట్టి కథలు చెప్పే దేవుడు కదా మన దేవుడు, నీ స్థితులు మార్చే దేవుడు. కానీ వినడానికి అనుసంపుగా ఉందని ఆ పదం వాడేగా హైలైట్ అయింది వేరే, సరే డోంట్ వరీ. కానీ రియల్గా బైబిల్ కాడికి వస్తే కథ కన్నా స్థితే పో. నీ పరిస్థితులు ఒకప్పుడు గందరగోళం, నా పరిస్థితులు ఒకప్పుడు గందరగోళం, గత 10 రోజులు గందరగోళం, ఈ నెల మొత్తం ఏదో గందరగోళాలు సాగే, నా స్థితులు మొత్తం చాలా ఎన్నో పరిస్థితులు మొత్తం తారుమారైనట్టు అనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు, స్థితి మొత్తం మార్చేస్తూ ఉన్నాడు మనం. కాబట్టి నేను కథ కాదు, ఇది రియల్. ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్న కథలా రియలా? కథలా రియలేనా? గడిగా స్తోత్రాలు చేద్దాం. ఇప్పుడు రాముగారి కొడుకు ఆపరేషన్ చేసి 2 లక్షల రూపాయలు హాస్పిటల్ కాకుండా గవర్నమెంట్ సెలక్షన్ చేసి స్పాట్ లో బతికి మళ్ళీ బ్రహ్మాండం కాల్ ఈరోజు చర్చలో కూర్చున్నాడు వాళ్ళు అమ్మడు. ఇది కథ రియలా? కథ అంటే పేపర్తో పెన్ను తీసుకొని రాసే కథ, కానీ ఇది రియల్ గా జరిగే వాటిని ఏం చేయాలంటే రియల్ గానే చెప్పాలి, పాడాలి. ఆమె చూద్దామా? పరిస్థితి ఎట్లంటే ఒక అర్ధరైతు పని చేతుల్లో ఏమైతే భయం, తెల్లవారేసరికి స్థితి మారుస్తాడు, కంగారు పడమాకండి. గడిగా స్తోత్రాలు చూద్దామా? తెల్లవారేసరికి డాక్టర్ వచ్చాడు, సీనియర్ మోస్ట్ డాక్టర్. తెల్లవారేసరికి వచ్చాడు, ఆపరేషన్ చేశాడు, 4 రోజులు ఇంటికి పంపించాడు. ఈరోజు నీ స్థితిని మార్చే దేవుడు ఆయన, కథలు రాసే దేవుడు. కథలు వేరు, స్థితులు వేరు. నీ స్థితి మొత్తం మార్చడానికైనా సమర్థత కలిగిన దేవుడు. అందుకని అక్కడ మీరు ఆ పదం పెట్టండి. ఏ పదం? కథ వేసే స్థితి పెట్టండి. నీ పరిస్థితులను నా దేవుడు మార్చి వేస్తున్నాడు. ఇది రియల్ గా నీ స్థితి మార్చాడు కాబట్టి రియల్ గా ఆ పదమే పెట్టి ఇవి కథలు కాదు.